మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. విద్యుత్కు సంబంధించి 85,000 కోట్ల స్కామ్ జరిగింది. ప్రభాకర్ రావును తీసుకురండి, ప్రభాకర్ రావు తోటి రిజైన్ అంగీకరించొద్దని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ ప్రభాకర్ రావు ఇష్యూ అనేది మళ్ళీ ఫాలో అప్ లేకుండా పోయింది. ప్రభాకర్ రావును తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే తీసుకొచ్చే అవకాశం ఉందంటే ఆయనను తీసుకొచ్చి కూర్చోబెట్టి కరెంటుకు సంబంధించిన పవర్కి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగినాయి ఛత్తీస్గఢ్ తోటి ఎంతవరకు అందులో ట్రాన్స్పరెంట్ ఉందనేది అడిగే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఇప్పుడు ప్రజలైతే నమ్మకంతో ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ వీళ్ళు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని రకాల తప్పులు ఈయన తప్పే చేయలే. ఇప్పుడు ప్రభాకర్ రావు అనేది సీఎండి తప్పే చేయలేదు. తప్పు చేయకపోవడానికి మరి ఆయన ఎందుకు రావట్లేదు, మీడియా ముందుకు రావట్లేదు, గవర్నమెంట్కు లెక్కలు చెప్పట్లేదు, దేనికి సంకేతం అంటారు? ఇప్పుడు ఆయన అసలు ప్రభుత్వం పిలిస్తే రాకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఒక రకంగా ముఖ్యమంత్రిని క్యాబినెట్ని అవమానపరిచినట్టు. మరి ఆ స్థాయిలో మీరే మనం అందరం చూసినాం. వీళ్ళు పిలిచిండ్రు, రమ్మన్నారు, చీఫ్ సెక్రటరీ చెప్పిండు, లేకపోతే మన ఎవరైతే ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు చెప్పారు, అందరు చెప్పారు. మరి ఏమి అరే ఎదవా నువ్వే ఓడిరా అన్నట్టు, నువ్వు నన్నేం చేస్తావు అన్నట్టు అంత అహంకారంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేయగలిగినామన్నా, ఏమన్నా చేయగలిగిందా? ఆయన ఆయన నెలవారీ తీసుకునే పెన్షన్ ఏమన్నా ఆపగలిగిందా? కనీసం ఆయనకు చీమ గుట్టినట్టు అన్న చేయగలిగిందా? నువ్వు జైలు పెట్టు తర్వాత విచారణ తర్వాత అదే నేను అడుగుతున్నా. ఇంకా నమ్మకంతో ఉన్నది ప్రజలు, ఇంకా నమ్మకం మీదనే ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. సీఎండి ప్రభాకర్ రావుని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా? చెయ్యాలి, మనం చేస్తారనే ఆశిస్తున్నాము. చేయకపోతే ఏమనుకుంటారు, అరే ఇక వీళ్ళు కూడా అంతేరా, వీళ్ళు దొందే వీళ్ళంతా వీళ్ళు బయట మనకు కనపడేదంతా కూడా ఈ డిష్యూ అంతా కూడా ఉత్తదే, లోపల వీళ్ళు కలిసే ఉన్నారు, వీళ్ళదంతా కూడా బయట కొట్లాటే, వీళ్ళు మంచిగా కలిసే ఉన్నారు అనేది ప్రజలు అనుకుంటారు. కానీ అటువంటి పరిస్థితి రావద్దనే, అటువంటి పరిస్థితి మనం చూడొద్దనే మనం కోరుకుందాం. మనం ఎప్పుడు కూడా ఆశాజీవులం, మనం ఆశిస్తున్నాం మంచి జరగాలి, మంచి చేయాలి, వీళ్ళ పాలనలోనైనా ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాం. మరి కోరుకోవడం మన తప్పు కాదు, ఆశించడం మన తప్పు కాదు. మన మానవ జీవితంలో ఎప్పుడు కూడా మనం కోరుకుంటాం, ఆశిస్తాం. ఒకవేళ అది చేయకపోతే వీళ్ళని కూడా ఏం చేస్తారు, నమ్మరు అన్నట్టు ప్రజలు. ఇప్పుడు ఒక్కరోజుతో పోలే, రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత గ్రామ పంచాయతీ ఉన్నాయి, దాని తర్వాత లోకల్ బాడీ ఉన్నాయి, దాని తర్వాత మున్సిపాలిటీ ఉన్నాయి, దాని తర్వాత అనేక రకాల ఇంకా వేరే 1.5 to 2 years వరకు ఎలక్షన్స్ పరంపరే జరుగుతూ ఉంటుంది. ఈ జాతర కొనసాగుతూ ఉంటుంది. చూద్దాం మరి మనం ఇప్పటికిప్పుడు వాళ్ళు చెయ్యరు, చేస్తలేరు అని కాకుండా చెయ్యాలి చేయండి ఎందుకు చేస్తలేరు అని మనం నిరంతరం మాట్లాడదాం, డిమాండ్ చేద్దాం.